ఈరోజు దేవుని మాట ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 11వ వచనం. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీలను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి, దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, దేవుడు మనకు చూపించిన బహు విస్తారమైన ప్రేమను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలను బట్టి మనం ఏం చేయాలి? దేవుడైన యెహోవా సన్నిధిలో నమస్కారం చేయాలి. అంత మాత్రమే కాకుండా నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము, మన కుటుంబంలో దేవుడు చేసిన మేలంతటి విషయము నీవును లేవీలను, నీ కుటుంబము మరలా లేవీలను అంటే ఏంటి? దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క సేవకులు నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. అంటే ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మనం ఎప్పటికప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఈ రీతిగా చేస్తే ఆయనను మనము ఏం చేసిన వారం అవుతాము? ఘనపరిచే వారం అవుతాము. యెహోవాను ఘనపరచడం వలన ఏం జరుగుతుంది? ఆశీర్వాదాలు కలుగుతాయి. యెహోవాను స్తుతించడం ఎంతో ఎంతో మంచిది. మరి దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి మనం ఏం చేయాలి? మన కుటుంబము, దేవుని యొక్క పరిచర్య చేసే వారు, దేవుని సేవకులు లేవీలంటే కలిసి మనము స్తుతించే వారంగా ఉండాలి. ఆయన గణపరిచే వారంగా ఉండాలి. అలా దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మన జీవితంలో ఎన్నెన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా, లెక్కలేనన్ని స్తుతులు చెల్లించే వారంగా దేవుడు చేసుకుంటాడు. అంటే ఏంటి? ఎన్నో కార్యాలు, గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మేలులు, ఆశీర్వాదాలు మనపై కుమ్మరిస్తాడు. వాటికి అంతు ఉండదు, మితి ఉండదు. మితి లేని ఆశీర్వాదాలు ఒకదాని వెంబడి వస్తూ ఉంటాయి. కానీ మనం మాత్రం చేయవలసింది ప్రతి విషయంలోనూ ఆయన చేసిన కార్యాలలో ప్రతి కార్యాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పులు తీరిపోయాయా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అనారోగ్యం పోయిందా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు నీకు ఏదైనా ఇచ్చాడా? బహుమానము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గర్భఫలం ఇచ్చాడా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా జాబ్ వచ్చిందా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలోనూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉంటే మన జీవితాల ఆశీర్వాదాలు ఎన్నెన్నో చూస్తూ ఉంటాము. మరి దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నీకెన్నో వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో నమస్కారం చేసి నువ్వు చేసిన కార్యాలను బట్టి ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ప్రభా నాయన మమ్ములను మలుచుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించి నీ దీవెనలతో నింపండి అయ్యా. ప్రతి కుటుంబ సభ్యులను ప్రభా నాయన నీ మేళతో నింపండి ప్రభా. నువ్వు చేసిన కార్యాలను బట్టి ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా తండ్రి నిత్యము తండ్రి నీ యొక్క కృపలో మమ్మల్ని ఉంచుతూ నువ్వు చేస్తున్న గొప్ప కార్యాలు బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినమ్రంగా బ్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.